ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ పురాణాలు, రామాయణం, మహాభారతాన్ని అపహాస్యం చేస్తూ కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి చర్యలు హిందూ సమాజాన్ని, మత గ్రంథాలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. తక్షణమే కళాకారులు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్తే. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఈరోజు మన రామాయణ భారత గాథల పైన చాలా చాలా అసహ్యంగా అపహాస్యం చేస్తూ చాలా మంది చాలా స్కిట్స్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పోస్టులు పెడితేనే మేము చాలా సార్లు సీతమ్మ గురించి చాలా నీచంగా పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకి కూడా పంపించడం జరిగింది. అలాంటిది మన ఇతిహాసాలైనట్టు మన భారతం మనకందరికి చాలా ఎన్నో విషయాలు ఎలా ఉండకూడదు, ఇలాంటి దుష్ట క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే భారతాన్ని చూపిస్తాం మనం. ఇలాంటి దుర్యోధనుడిలా ఉండకూడదు, దుశ్శాసనుడిలా ఉండకూడదు, పాండవుల్లా మెలగాలి, ఇలా మనం అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకునే ఒక మహాభారత ఉద్గ్రంథాన్ని ఈ రోజు అపహాస్యం చేస్తూ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, అది డ్రామా కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు బూతులే మాట్లాడుతున్నారు, పిచ్చివన్నీ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందులో ఒక బుర్ర కథ, ఒక హరి కథ, ఒక జముకుల కథ, ఒక ఒగ్గు కథ, ఇలాంటి వాటిని తీసుకొచ్చి చూపించరు. మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పరు. ఎంతసేపు ఏదో ఒక బూతులు మాట్లాడుతూ దాన్ని అపహాస్యం చేస్తూ స్కిట్స్ చేస్తారు. ఈ స్కిట్స్ చేయడం వల్ల పిల్లలకి ఏమి ఇస్తున్నారు? మీరు రామాయణ మహాభారతాలంతా కిచ్చపరచండి అని మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఏ విధంగా చేద్దాం అనుకున్నారు? ఇదంతా కరెక్ట్ కాదని ఈ రోజు 8వ తారీఖున ప్రసారమైన ఏదైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో అందులో ఇంద్రజ గారు నవ్వుతున్నారు, అలాగే బుల్లెట్ భాస్కర్ గారు, అదెవరో టేస్టీ తేజ అంట, ఇంకో కొంతమంది చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, పంచ్ ప్రసాద్ అంటే, వీళ్ళందరూ కలిసి బేషరతుగా క్షమార్పణ యావత్ హిందూ సమాజానికి చెప్పాలి. అందరికీ క్షమార్పణ కోరాలి. మేము కూడా హిందువులే, మహాభారతాన్ని మేము కించపరచలేదని మీరు చెప్తేనే మేము ఊరుకుంటాం, లేదంటే చాలా సీరియస్ గా ఉంటుంది చర్యలు. ఆల్రెడీ మేము ఇది ఎఫ్ఐఆర్ చేయించడానికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. దీన్ని ప్రోత్సహిస్తున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మీద కూడా మేమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని అడిగాము. ఇలాంటివి ఇక ముందు ప్రోత్సహిస్తే మంచి జరగదు, మనకున్న పేరు కూడా పోతుందని మల్లెమాల వారు తెలుసుకోవాలి. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఇలాంటి కార్యక్రమం, ఎంతో మంచి కార్యక్రమాలు ప్రసారం చేసి ఈటీవీ దీన్ని ప్రోత్సహించకూడదు. వెంటనే పర్మనెంట్ గా ఆ ఏదైతే వీడియో ఉందో అది తొలగించాలి. అది తొలగించే వరకు మేమందరం పోరాటం చేస్తాం. మా శ్రీయాదిపట్ల శ్రీకళాపీఠం తరఫున ఈరోజు మేమందరం వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు పోలీసు వారు. అలాగే విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, ప్రతి సంస్థ, హిందూ సంస్థ కూడా ప్రతి వివిధ ప్రదేశాల్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. మేము ఊరుకునేది లేదు. రామాయణ మహాభారతాల జోలికి ఎవ్వరు వచ్చినా ఆర్టిస్టులు కానీ వీటిపైన యాక్ట్ చేసి కించపరిస్తే మీకు కూడా మంచిగా మేము మర్యాదగా చెప్తాం ముందు, లేదంటే తర్వాత తాట తీస్తాం. మా గ్రంథాల జోలికి వచ్చినా, మా ఇతిహాసాల జోలికి వచ్చినా అంటే మా ఎందుకనంటే మీది అనుకుంటే మీరు ఇలా కించపరిచారు కాదు, కాబట్టి మీరు కించపరిచారు కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా పనిష్మెంట్ కావాల్సిందే. దానికోసం మా పోరాటం చేస్తాం. మల్లెమాల సంస్థ వెంటనే తెలివి తెచ్చుకొని పర్మనెంట్ గా డిలీట్ చేసి వాళ్ళందరితో క్షమాపణ చెప్పిస్తారా? సరే, లేకపోతే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది మా పోరాటం. జై శ్రీరామ్.